వెల్కమ్ టు నోబుల్ నర్సింగ్ ఛానల్. సో సారీ అండి, వీడియోస్ పెట్టేటప్పటికి చాలా లేట్ అవుతుంది. వర్క్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా వీడియోస్ చేసి పెట్టలేకపోతున్నాను. బట్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను పెట్టాలని, ఎందుకంటే మీరు అందరూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి త్వరగా పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈరోజు వెరీ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సో వీడియో ఏం లేదండి, బ్యాక్టీరియా వల్ల వైరస్ వల్ల వచ్చేటువంటి కొన్ని డిసీజెస్, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్లో కూడా వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. సో బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, వైరస్ వల్ల వచ్చే డిసీజెస్ ఏంటి, సో దీన్ని గురించి డెప్త్కి వెళ్ళక ముందు ఒకసారి మనకి బేసిక్ పాయింట్ ఏంటంటే, బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్కి మందులు వేసుకోగానే తగ్గుముఖం అనేది స్టార్ట్ అవుతుంది. వైరస్ వల్ల వచ్చే జబ్బులకి మనం ఎన్ని మందులు వేసుకున్నా సరే డిసీజ్ అనేది వెంటనే తగ్గదు. ఆ వైరస్కి పర్టికులర్ లైఫ్ స్పాన్ ఉంటుంది. ఎప్పుడైతే అది బాడీలో చనిపోతుంది అప్పుడు మాత్రమే ఆ జబ్బు అనేది తగ్గుతుందన్నమాట. సో బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజెస్ అనేవి ట్రీట్మెంట్కి వెంటనే రెస్పాండ్ అవుతాయి. వైరస్ వల్ల వచ్చే జబ్బులు ట్రీట్మెంట్కి తొందరగా రెస్పాండ్ అవ్వవు. చాలా వీటికి ట్రీట్మెంట్ కూడా వాడొద్దు అని అంటారు. బట్ ఏంటంటే మనకి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీఫ్ చేసుకోవడానికి మనం వైరల్ డిసీజెస్లో ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటామన్నమాట. ఓకేనా అండి. ఒక పూర్వకాలంలో అయితే చాలా రకాలైనటువంటి వైరల్ డిసీజెస్ ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మ్యాక్సిమం చాలా వీటికి మనకి వ్యాక్సిన్ అనేది అందుబాటులో ఉండటం వల్ల కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ని సక్సెస్ఫుల్గా మనము ఎలిమినేట్ చేయగలిగాము. సో లేట్ చేయకుండా వీడియోస్లోకి వెళ్ళిపోదామండి. సో ఫస్ట్ వైరస్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ డిసీజెస్ చూద్దాము. దయచేసి ప్రతి పాయింట్ నోట్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి షిగిల్లోసిస్. సో షిగిల్లోసిస్ అంటే ఏంటి? సో షిగిల్లోసిస్ అనేది ఒక వన్ టైప్ ఆఫ్ డయేరియల్ డిసీజ్ అని కూడా అనకూడదు, ఒక విరోచనాలు అనమాట, రక్త విరోచనాలు. సో విరోచనాల్ని 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అండి. అంటే మీకు అర్థమవుతుందని నేను ఈజీ లాంగ్వేజ్లో చెప్తున్నాను. సో విరోచనాలు ఏవైతే విరోచనాలు అవుతాయో, మోషన్స్ అవుతాయో దాన్ని 3 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ది నీళ్ళ విరోచనాలు, దాన్ని మనము మన మెడికల్ పరంగా డయేరియా అని అంటామండి. ఓకేనా అండి. సో ఫస్ట్ది డయేరియల్ డిసీజు, రెండోది డీసెంట్రీ అనొచ్చండి. ఆ డీసెంట్రీలో మనము 2 టైప్స్ని చూసుకోవచ్చు. ఒకటి బ్యాసిలరీ డీసెంట్రీ, అంటే ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో షిగిల్లోసిస్ అదనమాట. రెండోది అమీబిక్ డీసెంట్రీ, అది అమీబియాసిస్ అని అంటారనమాట. సో నీళ్ళ విరోచనాలు, షిగిల్లోసిస్, అమీబియాసిస్. సో నీళ్ళ విరోచనాలు అంటే మోషన్ అనేది నీళ్ళలాగా వెళ్తుంది, ఇక్కడ ఎలాంటి జిగుటు పదార్థము ఏమీ కూడా ఉండదు. అండ్ షిగిల్లోసిస్ అంటే ఇక్కడ మనకి రక్త విరోచనాలు అవుతాయండి. సో ఇది షిగిల్లోయ్ అనే ఒక ఆర్గానం, ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. అండ్ అమీబియాసిస్ అనేది కూడా ఒక బ్యాక్టీరియా వల్ల. ఆ బ్యాక్టీరియా ఏంటంటే కనుక యాంట్ అమీబా హిస్టాలికా అనే ఒక బ్యాక్టీరియా వల్ల అమీబియాసిస్ అనే జబ్బు వస్తుంది. సో అమీబియాసిస్కి షిగిల్లోసిస్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అంటే బ్యాసిలరీ డీసెంట్రీకి అమీబియాక్ డీసెంట్రీకి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ ఈ యొక్క అమీబిక్ డీసెంట్రీ కనుక చూసుకుంటే ఇది ఎక్కువగా అడల్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. బ్యాసిలరీ డీసెంట్రీ అనేది ఎక్కువగా చిల్డ్రన్స్ని అటాక్ చేస్తుంది. అండ్ అలాగే ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది, స్లోగా అటాక్ అవుతుంది. అమీబిక్ డీసెంట్రీ అనేది, బ్యాసిలరీ డీసెంట్రీ అనేది సడన్గా అటాక్ అవుతుంది. అండ్ అలాగే అమీబిక్ డీసెంట్రీలో మనం ఏదైతే మోషన్కి వెళ్తామో అది చాలా ఫౌల్ స్మెల్లింగ్ ఉంటుంది. అండ్ అక్కడక్కడ మనకి రక్తం అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్యాసిలరీ డీసెంట్రీలో కనుక షిగిల్లోసిస్లో కనుక చూసుకుంటే మనకి రక్తము జిగురు కలిపి విరోచనం వెళ్ళినట్టుగా ఉంటుంది. పర్టికులర్గా మోషన్ అంటూ ఏముండదు, స్టూల్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఉండకపోవచ్చు. జిగురు బ్లడ్ రెండు కలిపి దాన్ని మనం రక్త విరోచనాలు అంటాము. అంటే బేసిక్ టెర్మినాలజీలో జిగట కడుపు నొప్పు లేదా జిగట విరోచనాలు, రక్త విరోచనాలు అంటారు. జిగట విరోచనాల్లో రక్తము ప్లస్ జిగురు ప్లస్ మనకి మోషన్ కలిపి వెళ్తుంది. రక్త విరోచనాల్లో రక్తము ప్లస్ జిగురు మాత్రమే బయటకు వస్తుంది. అంటే నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను నేను ఏమనుకోవద్దు, మీకు ఈజీగా అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నానండి. ఓకేనా. సో అదనమాట. అండ్ ఇందులో మెయిన్ మనకి ఈ రక్త విరోచనాలకిను షిగిల్లోసిస్కి అంటే లైక్ నార్మల్ అమీబిక్ డీసెంట్రీకిను షిగిల్లో బ్యాసిలరీ డీసెంట్రీకి తేడా ఏంటంటే కనుక ఈ యొక్క మనకి అమీబిక్ డీసెంట్రీలో ఫీవర్ అనేది ఉండదు.
మ్యాక్సిమం ఫీవర్ అనేది రాదు. ఈ బ్యాసిలరీ డిసెంట్రీ ఏదైతే షిగిల్లోసిస్ ఉందో దీనికి మనకి ఫీవర్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో రక్త విరోచనాలు అవుతాయి. అందులో కూడా మనకి స్టూల్స్తో కలిపి జిగురు రక్తము కూడా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ నార్మల్ డయేరియాలోకి వచ్చేస్తే అందులో మనకి అసలు ఎక్కడ జిగురు రక్తం ఏమీ కనిపించదు, వాటరీ స్టూల్స్ అంతే, అదనమాట. ఓకేనా అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ కండిషన్ చూద్దామండి. సెకండ్ కండిషన్ వచ్చేసి ప్లేగ్. సో ఈ ప్లేగ్ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద సీరియస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. మెయిన్ ఇది మనకి ఫ్లీస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే దీని కాజేటివ్ ఆర్గానిజం వచ్చేసి యార్సినియా పెస్టిస్ అండి. ఓకేనా అండి. యార్సినియా పెస్టిస్ అనే ఒక బ్యాక్టీరియా వల్ల ఇది వస్తుంది. ఇది మెయిన్లీ మన యొక్క లింఫ్ నోడ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ అలాగే ప్లేగ్ని మనము బ్లాక్ డెత్ అని కూడా పిలుస్తారు. ప్రీవియస్ క్వశ్చన్ కూడా మనకు వచ్చింది. అండ్ అలాగే ఈ ప్లేగ్ అనేది మెయిన్ మన లింఫ్ నోడ్ అనేవి ఎఫెక్ట్ అయితే ముఖ్యంగా మన గ్రాయిన్, ఆర్మ్పిట్, నెక్లో ఉండేటువంటి నోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతాయి అనమాట. మెయిన్ ఇది రోడెంట్స్ వల్ల, అంటే ర్యాట్ ఏదైతే ఉంటుందో ఆ ర్యాట్స్ అనేవి ఈ ప్లేగ్కి సంబంధించిన బ్యాక్టీరియాని క్యారీ చేసి దాని నుంచి ఈ యొక్క ఫ్లీస్ వల్ల ఇది మన బాడీలోనికి అటాక్ అవుతుంది. అండ్ అలాగే ఇప్పుడు మనకి ఈ దశాబ్దంలో కరోనా ఎలాగో ఊపేసిందో అలాగే 13వ దశాబ్దంలో ఈ ప్లేగ్ అనేది కూడా మొత్తం ప్రపంచాన్ని ఊపేసిందనమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకి చూస్తున్న చార్మినార్ ఏదైతే ఉందో ఆ చార్మినార్కి దీనికి లింక్ ఉంది అంటే స్టోరీస్ చెప్తారు, అది ఎంతవరకు నిజముందో తెలియదు. కానీ ఈ చార్మినార్ అనేదాన్ని కొంతమంది ఏం చెప్తారంటే ఒకటి అప్పటి సుల్తాను తన భార్యకి గుర్తుగా చార్మినార్ని కట్టుకున్నాడు అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో ప్లేగ్ని ఇరాడికేట్ చేసినందుకు, అంటే ఎవరైతే అల్లా ఉన్నారో ఆయన ప్లేగ్ని తగ్గించినందుకు దానికి గుర్తుగా కట్టారని కూడా చెప్తారండి. ఓకేనా. సో నెక్స్ట్ కండిషన్ చూద్దామండి. సో డిప్తీరియా అనేదాన్ని మనం తెలుగులో ఏమంటామంటే కంఠరోహిణి లేదా కంఠవాపు అని అంటామండి. సో ఈ యొక్క డిప్తీరియా అనేది మనకి మెయిన్ మన యొక్క నోస్, థ్రోట్కి కవర్ చేస్తుంటే మ్యూకస్ లేయర్కి సంబంధించినటువంటి డిసీజ్ అనమాట. విబ్రియో ఇది మనకి మెయిన్ డిప్తీరియా అనేది ఏమవుతుంది అంటే మన యొక్క థ్రోట్ అనేది ఇన్ఫెక్ట్ అవుతుంది, ముద్ద మింగలేము, వాటర్ తాగలేము. అండ్ అలాగే లోపల అంతా కూడా మనకి ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా క్లియర్గా తెలుస్తుంది. అండ్ కొన్నిసార్లు మనకి ఈ డిప్తీరియా స్కిన్ లీజన్స్ కూడా, కురుపు మీకు డయాగ్రామ్లో చూపిన విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి లక్షణాలు మనకి కనిపిస్తాయండి. సో ఇది కూడా ఒకానొక టైంలో సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దీనివల్ల చాలామంది చనిపోయారు. కానీ ఈ రోజుల్లో ఇది ఎక్కువగా ఎవరికి రావట్లేదు, ఎందుకంటే సక్సెస్ఫుల్గా మనం పిల్లలందరికీ కూడా డిపిటీ వ్యాక్సిన్ అనేది సక్సెస్ఫుల్గా వేస్తున్నాం కాబట్టి ఇది ఈ రోజుల్లో అంత ఎక్కువగా మనకి కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొలరా అండి. సో కొలరా అనేది మెయిన్ మనకి విబ్రియో కలరా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది ఇంటెస్టైన్స్కి సంబంధించినటువంటి వ్యాధి. అండ్ అలాగే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ తీసుకోవడం వల్ల ఇది మనకి ఎక్కువగా వస్తుంది, ఇది వ్యాప్తి చెందుతుంది. ఇందులో మనకి కలరాలో కనిపించే మెయిన్ లక్షణం ఏంటంటే కనుక సివియర్ డయేరియా అండ్ అలాగే డిహైడ్రేషన్. సో ఈ కలరా అనగానే ఏంటంటే కలరాలో మనకి మోషన్స్, వామిటింగ్స్ రెండు సివియర్గా అవుతాయి. సో ఎప్పుడైతే ఇవి రెండు సివియర్గా అవుతాయో బాడీలో ఫుల్గా మనం డిహైడ్రేట్ అయిపోవడం వల్ల ఇంచుమించు మనిషి చావు వరకు వెళ్ళిపోతాడు అనమాట. అండ్ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసి టెటనస్ అండి. సో ఈ టెటనస్ అనేది కూడా మీ అందరికీ తెలుసు, దీన్నే మనము లాక్జా డిసీజ్ అని కూడా అంటాము. అండ్ అలాగే ఇది కొలస్ట్రిడియం టెటనై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి మెయిన్ కనిపించే సిమ్టమ్ ఏంటంటే మనకి మజిల్ స్పాజమ్స్, అంటే మన మజిల్స్ అన్ని కండరాలన్నీ కూడా సివియర్గా పెయిన్లోకి వస్తాయి, పెయిన్ అనిపిస్తుంది. అండ్ అలాగే మనకి టెటనస్ అనేది ఎలాగొస్తుంది అంటే కనుక ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, తుప్పు పట్టినవి కానీ, మేకులు కానీ, చాకులు కానీ, ఇనుము వస్తువులు కానీ గుచ్చుకున్నప్పుడు, లేదా మనకి ఏదైనా పెద్ద గాయం అయ్యి దాంట్లోకి మట్టి వెళ్ళినప్పుడు ఈ యొక్క టెటనై అనే బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ప్రవేశించి సో దాని ద్వారా మనకి బాడీ మొత్తం స్ప్రెడ్ అయ్యి ఇది వస్తుందండి. సో ఇది వచ్చిన వాళ్ళు లాక్జా అనేది, అంటే ఈ కింద జా భాగం ఏదైతే ఉన్నదో దాన్ని మెదపలేరు అనమాట. సో అందుకని దీన్ని మనము లాక్జా డిసీజ్ అని కూడా అనొచ్చు. సో ఇది ధనుర్వాతం, తెలుగులో దీన్ని ధనుర్వాతం అంటారు. ఇది రాకుండా మనము టీటీ తీసుకుంటామండి. ప్రెగ్నెంట్ మదర్స్కి కూడా నియోనెటల్ టెటనస్ రాకుండా ఉండడానికి 2 టీటీ ఇంజెక్షన్స్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూబర్క్యులోసిస్, క్షయ, మనకి టైఫాయిడ్ అండి, ఎంట్రిక్ ఫీవరు.
సో ఇది సాల్మనెల్లా ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ అలాగే ఇంటెస్టైన్స్కి మెయిన్ ఇది ఎఫెక్ట్ అవుతుందండి. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్, కలుషితమైన ఆహారం నీరు తీసుకోవడం వల్ల మనకి జబ్బు వస్తుంది. సో టైఫాయిడ్ ఉండే వాళ్ళకి కూడా ఫీవర్తో పాటు సివియర్గా హెడేక్ ఉంటుంది, నాసియా, స్టమక్ పెయిన్, వామిటింగ్ అండ్ అలాగే లాస్ ఆఫ్ ఎపటైట్ లేదా డయేరియా లేకపోతే కాన్స్టిపేషన్ ఉంటుంది. లైట్గా అక్కడక్కడ స్కిన్ పైన ర్యాషెస్ కూడా వస్తాయండి. సో టైఫాయిడ్ అనేది సాల్మనెల్లా టైపీ అనే ఒక బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి డిసీజ్ అనమాట. ఓకేనా అండి. సో ఇది కూడా సాధారణంగా మనకి వర్షాకాలంలో నీరు అనేది కలుషితంగా ఉండడం వల్ల, ఎక్కువ స్టోర్ చేసిన వాటర్ తాగడం వల్ల వస్తుంది. అండ్ నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ కండిషన్ వచ్చేసేటప్పటికి నిమోనియా. సో నిమోనియా అనేది స్ట్రెప్టోకోకస్ నిమోనియా అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో నిమోనియా అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది, వైరస్ వల్ల వస్తుంది. అండ్ అలాగే ఇది లంగ్స్కి మెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. ఓకే, సో తుమ్మడం ద్వారా ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి ఇవి అంటుకుంటుందన్నమాట. ఓకేనా అండి. అండ్ అలాగే దీనిలో నిమోనియాలో కనుక చూస్తే మనకి ఎక్కువగా కనిపించే లక్షణాలు ఏముంటాయంటే సివియర్ కాఫ్ ఉంటుంది, లైక్ చెస్ట్ పెయిన్ లైట్గా వస్తూ ఉంటుంది, ఫెటిక్, నాసియా, వామిటింగ్, కన్ఫ్యూషన్, ఫీవర్ అండ్ డిఫికల్టీ ఇన్ బ్రీతింగ్. ఇవన్నీ కూడా ఎర్లీ సిమ్టమ్స్ ఆఫ్ నిమోనియా అనమాట. సో నిమోనియాకి సంబంధించి కూడా ఒక వ్యాక్సిన్ ఉందండి, న్యూమోకోకల్ వ్యాక్సిన్. సో అది వేసుకోవడం వల్ల పిల్లలకి ఈ నిమోనియా అనే వ్యాధి రాకుండా ఉంటుంది. ఒకప్పుడు నిమోనియా వల్ల కూడా చిన్నపిల్లలకి ఎక్కువగా వస్తుంది అనమాట నిమోనియా అనేది. అండ్ నెక్స్ట్ కండిషన్ చూద్దామండి. సో ట్యూబర్క్యులోసిస్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది మీ అందరికీ కూడా పరిచితమైనటువంటి వ్యాధి, క్షయ. మన చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉంటాము. సో ఇది మైకోబాక్టీరియం ట్యూబర్క్యులై అనే ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. అండ్ అలాగే దీన్ని మనం తెలుగులో క్షయ అని అంటాము. ఇది మన బాడీలో ఏ పార్ట్కైనా వస్తుంది. చాలామంది ఓన్లీ లంగ్స్కి వస్తుందేమో అనుకుంటారు, కానీ ఏ పార్ట్కైనా రావచ్చండి. బోన్స్కి వస్తుంది, లివర్కి వస్తుంది, లంగ్స్కి వస్తుంది. ఓకేనా అండి. రాని పార్ట్స్ ఏంటంటే కనుక రెండు ఉన్నాయండి మన బాడీలో ఉండే పార్ట్స్లో. మన హెయిర్కి, నెయిల్కి తప్ప అన్ని అవయవాలకు వస్తుంది. అండ్ అలాగే టీబీ రాకుండా ఉండడానికి చిన్నపిల్లలకి ఇచ్చే వ్యాక్సిన్ BCG. ఇది ఇంట్రాడెర్మల్ చేస్తారనమాట అండి. క్షయ లక్షణాలు మీ అందరికీ కూడా తెలుసు, ఒకసారి చదువుకోండి. అండ్ అలాగే నా వీడియోస్ చూసి ఎంతగానో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ అలాగే నా వీడియోస్ అందరూ కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ వచ్చే కండిషన్స్ అన్నీ కూడా వైరల్ కండిషన్స్ అండి. ఇప్పుడు వరకు మనము బ్యాక్టీరియల్ కండిషన్స్ చూసాము. నెక్స్ట్ వైరల్ కండిషన్. ఫస్ట్ అది వచ్చేసి కామన్ కోల్డ్. మీ అందరికీ తెలుసు కదండి, దీన్ని మనం ఫ్లూ అని కూడా అనొచ్చు. అది రైనో వైరస్ వల్ల వస్తుంది. రెస్పిరేటరీ ట్రాక్ వచ్చేటువంటి ఇన్ఫెక్షన్ అండ్ అలాగే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్. మెయిన్ మనకి నేసల్ కంజెషన్, డిశ్చార్జ్, సోర్ థ్రోట్, కాఫ్, హెడేక్ ఉంటుంది. అండ్ సాధారణంగా వర్షాకాలంలో మనకి ఎక్కువగా ఈ ఫ్లూస్ అనేవి వస్తూ ఉంటాయి. మనం మందులు వాడినా అది ఎప్పుడు తగ్గాలో అప్పుడే తగ్గుతుంది. కాకపోతే రిలీవింగ్ మెజర్స్ అనేవి మనం తీసుకుంటామండి. అండ్ అలాగే నెక్స్ట్ కండిషన్ వచ్చేసి మనకి ఇందులో మమ్స్ అండి. సో మమ్స్ అంటే మనకి తెలుగులో ఏమంటారంటే కనుక గవద బిళ్ళలు అని అంటారండి. సో గవద బిళ్ళలు మీ అందరికీ లైక్ ఇక్కడ సెలైవరీ గ్లాండ్స్కి వచ్చేటువంటి జబ్బు అనమాట. ఇది ఆర్ఎన్ఏ వైరస్ అండి. మమ్స్ వైరస్ని పారామిక్సో వైరస్ అని కూడా అంటారు. పారామిక్సో వైరస్ వల్ల ఈ మమ్స్ అనేది వస్తుంది. మెయిన్ ఇది సెలైవా అండ్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఏదైతే మనకి ఈ బుగ్గల పక్కలో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయండి. సో ఇందులో మెయిన్ ఇది ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది. సో మా చిన్నప్పుడు, ఇప్పుడంటే ఎవరికి వేయట్లేదు కానీ మా చిన్నప్పుడు ఇలాగ బుగ్గలో కనుక ఈ గవద పిల్లలు వస్తే వైట్ ప్యాచెస్ లాగా ఒకటి ఉండేయండి రౌండ్గా, అవి వేసేవారు అనమాట. అండ్ అలాగే ఈ పిల్లలందరినీ కూడా ఐసోలేట్ చేసి పెడతారు. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఒకరి నుంచి ఇంకొకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే చూడండి, దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ మమ్స్. వైరల్ డిసీజెస్ ఏవైనా సరే మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ని బట్టి తగ్గవండి, అది తగ్గాలనుకున్నప్పుడే తగ్గుతాయి. అండ్ ఇందులో మనకి ఏంటంటే సెలైవరీ గ్లాండ్స్ స్వెల్లింగ్ వస్తాయి, ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, లాస్ ఆఫ్ ఎపటైట్ ఉంటుంది, మజిల్ పెయిన్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుందండి. ఓకేనండి. ఇందులో మనం ఏంటంటే ఈ మమ్స్ వచ్చినప్పుడు పిల్లలకి సిమ్టమ్స్ తగ్గడానికి మాత్రమే మనము రిలీవింగ్ మెజర్స్ని ఫాలో అవుతాం తప్ప పర్టికులర్గా ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. అండ్ అలాగే మీజిల్స్ వ్యాక్సిన్స్ అనేవి వచ్చిన తర్వాత చాలా మటుకు ఇది మనం తగ్గించగలిగామండి.
సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఈ ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారండి. ఎంఎంఆర్ వ్యాక్సిన్లో మనకి ఇవన్నీ కవర్ అవుతాయి అనమాట, మమ్స్, మీజిల్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ మీజిల్స్ అండి. సో మీజిల్స్ని మనము రుబెల్లా అని కూడా అంటారండి. సో ఆర్ఎన్ఏ వైరస్ అండి, పారామిక్సో వైరస్. ఇది కూడా స్కిన్ అండ్ అలాగే రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించినటువంటి డిసీజ్. ఇది కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. సో ఇందులో మనకి మెయిన్ ఏంటంటే కనుక ఈ మీజిల్స్ అనేవి డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అండి. స్కిన్కి అండ్ అలాగే రెస్పిరేటరీ ట్రాక్ వస్తుంది. అండ్ సోర్ థ్రోట్, రన్నింగ్ నోసు ఇవన్నీ కూడా ఉంటాయి. తెలుగులో మనం దీన్ని తట్టు అని పిలుస్తామండి. ఓకే, తెలుగులో తట్టు అంటే స్కిన్ పైన చిన్న చిన్నగా మచ్చల్లాగా రావడం వల్ల ఈ వ్యాధిని తట్టు అని అంటాము. అండ్ అలాగే రెడ్డిష్ ర్యాషెస్ మొత్తం బాడీ, నెక్ అంతా కూడా వస్తాయి. సో ఈ బొమ్మలో డయాగ్రామ్లో చూపినటువంటి విధంగా. ఓకేనా అండి. సో ఇది కూడా లైక్ చాలామందిని ఎఫెక్ట్ చేసేది. కానీ ఎప్పుడైతే మనము ఎంఎంఆర్ వ్యాక్సిన్ని సక్సెస్ఫుల్గా వేస్తున్నామో అప్పటి నుంచి ఈ జబ్బులు అనేవి చాలా మటుకి తగ్గుముఖం పట్టినాయండి. చాలా రేర్గా ఇప్పుడు నోట్ అవుతున్నాయి. అండ్ అలాగే దీన్నే మనం రుబియోలా అని కూడా అంటారు. అండ్ 10 days మీజిల్స్ అనొచ్చు, రెడ్ మీజిల్స్ అనొచ్చు. వైరల్ ఇల్నెస్ అనమాట ఇది. ఓకేనా అండి. సో నెక్స్ట్ కండిషన్ చూద్దాం. సో మీజిల్స్ వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారండి? 9th monthలో ఇస్తారు, అలాంగ్ విత్ విటమిన్ ఏ. సబ్క్యూటేనియస్లు ఇస్తారు. తర్వాత వైరల్ హెపటైటిస్ అండి. సో హెపటైటిస్ అనేది మీ అందరికీ తెలుసు, లివర్కి వచ్చేటువంటి జబ్బులు అనమాట. సో వైరల్ హెపటైటిస్లో మెయిన్ మనకి హెపటైటిస్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. లివర్కి సంబంధించింది, పేరెంట్రల్ రూట్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వస్తుంది. కానీ మీకు వైరల్ హెపటైటిస్కి సంబంధించి మనకి మొత్తం మేజర్గా 5 ఉన్నాయండి. వైరల్ హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, సి, డి, ఈ. సో మనకు విటమిన్స్ ఎలాగో ఇవి కూడా అలా అనమాట. సో ఈ 5 కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో సాధారణంగా మీరు ఈ పిక్చర్ కనుక డౌన్లోడ్ చేసుకుని చదువుకుంటే చాలా మంచిదండి. సో ఇందులో అన్ని వైరస్లు, ఆర్ఎన్ఏ వైరస్లు అన్నీ కూడా ఆర్ఎన్ఏ వైరస్ల వల్ల వస్తే, హెపటైటిస్ బి అనేది మాత్రం డిఎన్ఏ వైరస్ వల్ల వస్తుందండి. ఇది చాలాసార్లు అడుగుతాడు. అండ్ అలాగే రూట్ ఇంపార్టెంట్ అండి. ఇందులో ఏ అండ్ ఈ రెండు కూడా ఫీకో ఓరల్ రూట్ వల్ల మనకి స్ప్రెడ్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది, ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. మధ్యలో ఈ 3 బిసిడి ఏమో మనకి పేరెంట్రల్ రూట్ వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే బి అనేది ఎనీ ఏజ్లో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఒకసారి టేబుల్ని కనుక మీరు కరెక్ట్గా చదువుకోండి. ఇది చదువుకుంటే డెఫినెట్గా హెపటైటిస్లో నుంచి క్వశ్చన్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఉండదండి. కాబట్టి కంపల్సరీ మీరు ఈ టేబుల్ని ఒకసారి గీసుకుని చదువుకుని వెళ్ళండి. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో హెపటైటిస్కి సంబంధించి కూడా మనం పిల్లలకి వ్యాక్సిన్ అనేది వేస్తాము. అండ్ అలాగే మెడికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి హెపటైటిస్ బి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మెడికల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళందరూ కూడా హెపటైటిస్ బి వ్యాక్సిన్ని వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ కండిషన్ వచ్చేసేటప్పటికి చికెన్ పాక్స్ అండి. సో చికెన్ పాక్స్ని మనం తెలుగులో పొంగు అని అంటాం కదండి. స్టిల్ ఇంకా ఇది చికెన్ పాక్స్కి కూడా వ్యాక్సిన్ ఉంది. అయితే గవర్నమెంట్ దీన్ని ఫ్రీగా వేయదు, కానీ ప్రైవేట్ హాస్పిటల్లో ఇది మనకి ఆప్షనల్ వ్యాక్సిన్ అనమాట. సో చికెన్ పాక్స్ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల పిల్లలకి ఇది రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇది అంత డేంజరస్ ఏం కాదండి, వస్తుంది. ఒక 12 to 14 days ఉండి దానికదే తగ్గిపోతుంది. అండ్ ఇది వచ్చినప్పుడు మనకి ఫీవర్ ఉంటుంది, ఒళ్ళంతా కూడా చిన్న చిన్న నీటి పొక్కుల్లాగా వచ్చేస్తాయండి, హెడేక్ ఉంటుంది, కాఫ్ ఉంటుంది. అండ్ అలాగే దీనికి మనము మందులు అంటూ పర్టికులర్గా ఏముండవండి. ఏంటంటే రిలీవింగ్ మెజర్స్, అంటే ఫీవర్ని తగ్గించడానికి, పెయిన్స్ని తగ్గించడానికి, హెడేక్ని తగ్గించడానికి మాత్రమే మనం మందులు వాడతాము. అండ్ అలాగే దీనికి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉంది కాబట్టి వేయించుకుంటే కనుక రాకుండా ఉంటుంది. అండ్ అలాగే ఈ చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళని కూడా మనం కంపల్సరీ పిల్లల్ని ఐసోలేట్ చేసి పెట్టాలన్నమాట. ఒక ఇంట్లో పిల్లలు అయితే వాళ్ళని వేరువేరుగా ఉంచాలి. ఎందుకంటే ఇది కూడా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుందండి. ఓకేనా అండి. సో ఈ చికెన్ పాక్స్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ అలాగే ఇది వచ్చిన పేషెంట్ ఎవరైతే ఉన్నారో, పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఏ వస్తువుల్ని కూడా హెల్తీగా ఉండేవాళ్ళు ముట్టుకోకూడదు, ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. సాధారణంగా ఈ చికెన్ పాక్స్ ఎట్లా ఉంటుందంటే, ఇంట్లో ఒకరికి వస్తే ఆటోమేటిక్గా తనకి తగ్గేటప్పటికి మళ్ళీ వేరే వాళ్ళు ఎఫెక్ట్ అయిపోతారనమాట. ఓకేనండి. తెలుగులో దీన్ని పొంగు అంటారు. అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్. అండ్ నెక్స్ట్ కండిషన్లోకి వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. సో పోలియోమైలైటిస్. సో పోలియోమైలైటిస్ అంటే ఒకానొక టైంలో ఒక 10 మంది చూసుకుంటే 10 మందిలో ఒక 4-5 పోలియోతో ఉండేవారండి పూర్వకాలంలో. కానీ ఈరోజు ఇండియాని మనము పోలియో రహిత దేశంగా చూస్తున్నాము అంటే
నిజంగానే వచ్చిన ప్రతి గవర్నమెంట్ కూడా దీనిపైన కాన్సన్ట్రేట్ చేసింది. పోలియో వైరస్ అనేది ఆర్ఎన్ఏ వైరస్ వల్ల వస్తుంది. మెయిన్ మన యొక్క ఇంటెస్టైన్స్, బ్రెయిన్, స్పైనల్ కార్డ్ పైన ఇది ఎఫెక్ట్ చూపిస్తుందండి. ఈ వైరస్ ఏదైతే ఉందో అది మన యొక్క నర్వస్ సిస్టమ్ పైన పనిచేసి నరాలు అనేవి పనిచేయకుండా నరాలు అనేవి డ్యామేజ్ అయ్యి ఇర్రివర్సిబుల్ పెరాలసిస్లోకి పెట్టేస్తుంది అనమాట. ఓకేనా అండి. అండ్ అలాగే కొన్నిసార్లు ఏమవుతుందంటే బ్రీతింగ్ డిఫికల్టీస్ రావడం వల్ల ఈ పోలియో వచ్చిన వాళ్ళు చనిపోవడం కూడా జరుగుతాయి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ పెరాలసిస్ రావడం వల్ల పేషెంట్ చేతికి, కాళ్ళకి చాలా రకాలుగా పోలియో అనేది అంటే చాలా మెయిన్ మనకి చేతులు, కాళ్ళు కూడా పోలియో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఒకప్పుడు చాలామంది ఉండేవారు, కానీ ఇప్పుడు మాత్రం పోలియో డ్రాప్స్ని మనం సక్సెస్ఫుల్గా ఈ పోలియో ఇమ్యునైజేషన్ ఏదైతే ఉందో సక్సెస్ఫుల్గా అందిస్తున్నాం కాబట్టి పోలియో రహిత దేశంగా ఈరోజు భారతదేశాన్ని మనం చూస్తున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెంగ్యూ ఫీవర్ అండి. వర్షాకాలం వచ్చినప్పుడల్లా దోమలు అనేవి పెరుగుతాయి. దోమలు పెరిగినప్పుడల్లా డెంగ్యూలు, చికెన్ గున్యాలు, మలేరియాలు ఇవన్నీ కూడా మనకి కామన్. ఎందుకంటే ఇవన్నీ కూడా మస్కిటో బైట్కి సంబంధించినటువంటి డిసీజెస్ కాబట్టి. ఓకేనా అండి. అండ్ అలాగే ఇది మెయిన్ మనకి మస్కిటో బైట్ వల్ల వస్తుంది. అండ్ ఎడిస్ ఈజిప్ట్ అనేటువంటి మస్కిటో వల్ల వస్తుంది. అండ్ స్కిన్ అలాగే బ్లడ్ అనేది మెయిన్ దీనికి ఇన్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా మనకి ఎట్లా ఉంటుందంటే సడన్గా ఫీవర్ వస్తుంది, మజిల్స్ అన్నీ కూడా పట్టేస్తాయండి డెంగ్యూలో. అండ్ అలాగే డెంగ్యూలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణం ఏంటంటే ప్లేట్లెట్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. అండ్ చాలామంది ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి కదా అని చెప్పేసి వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించుకుంటారు. సో ప్లేట్లెట్స్ కూడా ఎంత లెవెల్కి తగ్గాక ఎక్కించుకోవాలో అప్పుడు మాత్రమే ఎక్కించుకోవాలి. అనవసరంగా ఎక్కించుకోవడం వల్ల కూడా చాలా లాస్ ఉంటుంది. ఓకేనా అండి. అండ్ అలాగే డెంగ్యూలో సేమ్ ఫీవర్కి ఉండే అన్ని లక్షణాలు ఉంటాయి. అన్నిటితో పాటు మనకి అక్కడక్కడ బాడీ పైన మచ్చలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ కండిషన్ వచ్చేసి చికెన్ గున్యా అండి. సో చికెన్ గున్యాలో కూడా మనకి సేమ్ ఫీవర్ లాగే ఉంటుంది. మలేరియా, చికెన్ గున్యా ఇందులో కొంచెం కొంచెం తేడా ఉంటాయన్నమాట. ఓకేనండి. సో డెంగ్యూలో అంటే కనుక మనకి బాడీ పైన ర్యాషెస్ వస్తాయి, మజిల్ పెయిన్స్ వస్తాయి, అండ్ బోన్ పెయిన్స్, మజిల్స్ సివియర్ మజిల్ పెయిన్ ఉంటుంది. అండ్ చికెన్ గున్యాలు జాయింట్ పెయిన్స్ సివియర్గా ఉంటాయండి. ఓకేనండి. ఇందులో కూడా మనకి ర్యాషెస్ వస్తాయి, ఫీవర్ వస్తాయి. ఇది మెయిన్లీ ఆల్ఫా వైరస్ వల్ల వస్తుంది. నర్వస్ సిస్టమ్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. మస్కిటో కరవడం వల్ల వస్తుంది. యాడిస్ ఈజిప్ట్ అనే మస్కిటో వల్ల వస్తుంది. సివియర్ జాయింట్ పెయిన్స్, హెడేక్, జాయింట్ స్వెల్లింగ్స్ కూడా మనము ఈ యొక్క చికెన్ గున్యాలో గమనించవచ్చు అనమాట. ఇప్పుడు వరకు చెప్పుకున్న డిసీజెస్ అన్నీ 8 ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వైరల్ డిసీజెస్ అండి. నేను మీకు ఇందాకే చెప్పాను, వైరల్ డిసీజెస్కి మనకి మందులు అనేవి ఉండవు. కానీ చాలామంది తెలియక యాంటీబయాటిక్స్ని యూజ్ చేస్తారు. అండ్ ఈ చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి ఫీవర్లో యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కూడా అవి మన యొక్క రక్త కణాలపైన ప్రభావం చూపి ఈ ప్లేట్లెట్స్ కౌంట్స్ అనేవి పడిపోవడం జరుగుతుంది. సో తెలియకుండా ఎవరు కూడా ట్రీట్మెంట్ తీసుకోకండి. ఫీవర్ 3-4 రోజుల కంటే ఎక్కువగా ఉంటే కనుక కంపల్సరీ మీరు వెళ్ళి పరీక్షలు చేయించుకోవాలి. సో నార్మల్ ఫీవర్ అయితే కనుక మీకు తగ్గిపోతుంది. సో ఫీవర్ స్టార్ట్ అవగానే కూడా ఎప్పుడు కూడా పెద్దోళ్ళమైనా చిన్నోళ్ళమైనా వెంటనే యాంటీబయాటిక్ వేసుకోకూడదు. 3 days పారాసిటమాల్ పైనే ఉండాలి. పారాసిటమాల్ వేసుకున్నా సరే తగ్గకపోతే కనుక 4వ రోజున 5వ రోజున మనం వెళ్ళి టెస్టులు చేయించుకోవాలండి. సో ఈ రోజుల్లో ఈ టెస్టులన్నీ కూడా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఉంటాయి కాబట్టి ఈ ప్రతి టెస్ట్ చేయించుకుని మీకు అంటే మనకి నాలెడ్జ్ ఉంటే కనుక వాళ్ళకి వచ్చిన సిమ్టమ్స్ని బట్టి ఏంటి అనేది కూడా మనము గెస్ చేసేయచ్చండి టెస్టులు అవసరం లేకుండా. సో అంత నాలెడ్జ్ ఉండాలంటే మీరు ప్రతి డిసీజ్ని కూడా క్షుణ్ణంగా చదవాలి. ఏ డిసీజెస్లో ఏముంటుంది. ఇందాక మనం స్టార్టింగ్లో డయేరియా గురించి చెప్పుకున్నాం కదండి. సో నార్మల్ డయేరియా, డీసెంట్రీ, అండ్ అలాగే బ్యాసిలరీ డీసెంట్రీ, అమీబిక్ డీసెంట్రీ. సో అలా ఆ తేడా తెలియాలన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చి డెంగ్యూ, చికెన్ గున్యాలో కూడా మనకి తేడా కనుక తెలిస్తే, సో డెంగ్యూలో పెయిన్స్ ఉంటాయి, కొన్నిసార్లు బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ ఫ్రమ్ నోస్ అండ్ గమ్స్, అండ్ అలాగే లాస్ ఆఫ్ ఎపటైట్, నాసియా ఉంటుంది. ఈ చికెన్ గున్యాలో సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయండి. ఆర్మ్స్ అండ్ లెగ్స్, మజిల్ పెయిన్, అండ్ అలాగే మజిల్ జాయింట్స్ కూడా స్వెల్లింగ్ వచ్చినట్టుగా అనిపిస్తాయి అన్నమాట. అసలు పేషెంట్ అడుగు తీసి అడుగు వేయలేడండి చికెన్ గున్యాలో. డెంగ్యూలో కూడా సిక్ అవుతాడు, కానీ అంత సివియర్ జాయింట్ పెయిన్స్ అయితే ఉండవు అనమాట. సో ఈ లక్షణాలు, ఈ చిన్న చిన్న లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్షియేట్ చేసుకుంటే కనుక మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. సో టైఫాయిడ్ వచ్చిన వాళ్ళు కూడా
సో సాధారణంగా ఫీవర్ వచ్చినప్పుడు మనకి నీరసం ఉంటుంది, కొంతమందికి హెడేక్ లైట్గా ఉంటుంది, కానీ సివియర్ హెడేక్తో పాటు కడుపు నొప్పితో పాటు మోషన్స్ అలాగా సిమ్టమ్స్ అన్నీ కూడా మనము ఒకదానితో ఒకటి సరిపోల్చి చూసుకుంటే కనుక మనకి నాలెడ్జ్ ఉంటే కనుక ఈజీగా కండిషన్ ఏంటి అనేది మనము డయాగ్నోసిస్ చేయగలమండి. సో ఇవ్వండి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్, అండ్ ఇందులో మీకు చాలా బిట్స్ వచ్చినాయి అనుకుంటున్నాను. అన్నీ ఒక చోట రాసుకోండి. సో వీడియో ఫాస్ట్ వెళ్ళిపోతుంటే కనుక మీరు ఒకసారి ఆపి అది మళ్ళీ విని మళ్ళీ రాసుకోండి. చాలా బిట్స్ చెప్పాను అని అనుకుంటున్నాను, మీకు అందరికీ యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందరూ కూడా టైం ఉంది కదా అని ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు, మంచిగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. సో మేబీ మీకోసమే ఒక ఎవరో కేసు వేసారు, మరి స్టే పడి కొంచెం టైం అనేది అయితే మీకు దొరికింది. సో ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేసుకోవద్దు, మ్యాక్సిమం బిట్స్ని మీరు గెయిన్ చేసుకోండి, ఎవరు టెన్షన్ పడొద్దు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా మీకు డౌట్ అక్కర్లేదు, ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.